హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు మనం మినప సున్నుండల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం ఇంట్లోనే స్వీట్ షాప్ లాంటి టేస్టీతో మినప సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో సున్నుండలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఒక గ్లాసు మినపప్పు వేసుకోవాలి. పొట్టు మినపప్పు. మనకి మినుములు కూడా వేసుకోవచ్చు. మినుములు లేనట్టయితే పొట్టు మినపప్పు వేసుకోవచ్చు. లేకుంటే మినపగుండ్లు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మనం పప్పుని వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది, పచ్చి వాసన ఉంటుంది సున్నుండలు. అలా కాకుండా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. మనకి మంచి వాసన వస్తుంది, అప్పటి వరకు వేయించుకోవాలి పప్పుని. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పుని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్ల బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకోవడం వల్ల మనకి సున్నుండలు తినేటప్పుడు నోటికి అతుక్కుపోకుండా ఉంటాయి. బియ్యం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఆ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక గ్లాసు పంచదారని తీసుకోవాలి. ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు పంచదార తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ పంచదారని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ షుగర్ పౌడర్ని ఆ పిండిలో వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి రెండింటిని. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యిని కరిగించుకొని వేడి చేసుకోవాలి. నెయ్యిని మనకి ఒక పావు కేజీ పప్పుకి 200 గ్రామ్స్ నెయ్యి పడుతుంది. నెయ్యి తక్కువగా ఉన్నట్లయితే మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. రెండింటిని కలిపి వేడి చేసుకోవచ్చు. నేనైతే మొత్తం నెయ్యి వేసాను. ఇప్పుడు కొంచెంగా ఆ నెయ్యిని ఆ పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం చేతితో మొత్తం ఒకసారి కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి. ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలి. కొంచెం నెయ్యి తక్కువ ఉన్నట్లయితే మనం యాడ్ చేసుకుంటూ నెయ్యిని చుట్టుకోవచ్చు. అంతే అండి. ఈ విధంగా మనం ఇంట్లోనే సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి పిల్లలకి చాలా మంచిదండి మినప సున్నుండలు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా మనం సున్నుండలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.